ప్రైజ్ ది లార్డ్ అండి. ఒకసారి దేవుని వాక్యము ఈ విషయాల్లో ధ్యానం చేద్దాము. ఇందాక మనం చూసాం ఆరాధన చేసే సమయంలో దేవుడు ఏ విధంగా మనల్ని పిలుచుకున్నారు. ఆయన ఎందుకు మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టించారు అంటే కలిసి ఉండడానికి, మనుషులు కలిసి ఉండడానికి, కుటుంబాలుగా ఉండడానికి, కుటుంబాలు లేకుండా ఇద్దరు కలిసి ఉండడానికి ఆయన దాని కొరకే అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. తర్వాత మనం చూస్తే ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనతో సహవాసం కలిగి ఉండడానికి చూస్తుంది. మనుషుల మధ్యలో సహవాసమే దేవుడితో దేవుడు మనల్ని సృష్టించాడు. మానవుడి పాపం వల్ల సొంతంగా నేను నా ఇష్ట ప్రకారం నా ఆలోచన ప్రకారం వెళ్ళిపోతా అని చెప్పి దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయారో, ఎప్పుడైతే పాపం చేశారో ఆయనతో ఉన్న కనెక్షన్ అనేది మనకి తెగిపోయింది. ఆ రోజు దేవుడు చెప్పారు ఏదైనా తోటలో, మీరు ఏ రోజైతే మంచి తెలివి, మంచి చెడు ఒక తెలివి తెలుసుకునే ఆ జ్ఞానపు వృక్షంలో నుంచి ఫలం మీరు తీసుకుంటారు, చనిపోతారు. శారీరకంగా వాళ్ళు చనిపోలేదు కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అనగా దేవునితో ఉన్న సంబంధం, కనెక్షన్ అనేది కట్ అయ్యారు. ఇంకా దేవుడితో సహవాసం చేయలేదు. దేవుడు అర్థం చేస్తే ఆయన ఏదో సహాయం చేస్తారు. ఏదో ఎవరు తెలియని ఒక వ్యక్తి, అవతల ఉన్న వ్యక్తి, కుటుంబ సభ్యులు కాకుండా బయట ఉన్న ఎవరి వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తామో అదే కుటుంబ సభ్యులతో ఎలా ఉంటామో కలిసి ఉంటాం, వాళ్ళతో అన్ని మాట్లాడుకుంటాం, అన్ని కానీ ఎప్పుడైతే ఆ కనెక్షన్ కట్ అయిపోయింది, దేవుడు మనుషుల నుంచి దూరం అయిపోయారు. ఏదో సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తే వింటారేమో కొంతమంది, ఆ సహాయం ఆయన అసలు మన జీవితంలో అవసరం లేదని అనుకుంటారు, అలా గడుపుకుంటూ ఉంటారు. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు ఏర్పాటు చేశారు ఈ చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనుషుల్ని చేర్చుకోవడానికి ఆయన కుమారుని యొక్క బలియాగం ఆయన చేయడం జరిగింది. యేసుక్రీస్తు బలియాగం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి? ఆయన చనిపోవడం, మొదటిగా మన పాపములన్నీ కూడా క్షమించబడింది, కడగబడ్డాము. మళ్ళీ ఒకసారి మన హృదయం శుభ్రం అయిన తర్వాత దేవునితో మళ్ళీ జీవింప చేయబడి ఒక జీవం గల సహవాసం కలగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక శిలువ మరణం చాలా విలువైనది. విని విని మాట్లాడి అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ రోజు మనం ఇలా ధైర్యంగా ఉన్నాము, కూర్చున్నాము అంటే ఒకే ఒక కారణము, యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తము. ఆయన మన కొరకు పాపమయ్యారు, ఆయన మన కొరకు శాపమయ్యారు. ధనవంతుడైన ఆయన దారిద్రత అనుభవించారు. ఇవన్నీ కేవలం మన కొరకు మనల్ని దేవునితో మరి ఒకసారి ఆ సమాసంలోకి తీసుకురావడానికి ఎన్ని త్యాగాలు చేశారు. ఆయన అలా చేయడం వల్ల మనము నమ్మిన ప్రతి వారు కూడా హృదయము శుద్ధీకరించబడి వారు ఆయనతో మళ్ళీ సహవాసం కలిగే అవకాశం. రెండో ఉపయోగం ఏంటంటే మనకు ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తున్నామో, యేసుక్రీస్తు వైపు చూస్తున్నామో, మనకి జీవించడానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది. మనుషుల్లో మంచి ఉదాహరణలు ఎవరు లేరు. మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ పూర్తిగా అన్ని విషయాల్లో వాళ్ళని ఫాలో అవ్వలేదు. కొద్ది ఏరియాస్ లో వాళ్ళు పడిపోతుంటారు మనుషులుగా. కానీ యేసుక్రీస్తు ఏకైక వ్యక్తి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, సంపూర్ణమైన ఒక ఉదాహరణగా ఆయన్ని వెంబడించవచ్చు, ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఆయన వెళ్ళే ప్రతి మార్గంలో స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు, ఇంకెవరిని అడగక. సో ఆయన మన కొరకు చనిపోయి మన పాపం తీసివేయడమే కాదు, మనకు నడిచే ఒక మార్గం చూపించారు. మూడోది, ఆ మార్గంలో నడవడానికి అంత ఈజీ కాదండి. ఎందుకంటే లోకంలో ఎన్నో ఆల్టర్నేటివ్స్, ఇలానే ఫాలో అవ్వచ్చు, అలానే ఫాలో అవ్వచ్చు, అన్ని రకాల ఫాలో అవ్వచ్చు. ఈ మార్గం ఎందుకు కొంచెం కష్టం ఇరుగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, ఇదే కరెక్టా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. మనకు తెలుసు మంచిదే, కానీ నిజంగానే వర్కౌట్ అవుద్దా, నిజంగానే ఈ దారిలో వెళ్తే నాకు క్షేమమా, అభివృద్ధి, ఉపయోగమా అనేది మనం ఆలోచిస్తాం. కానీ మంచి మార్గమే కానీ వెళ్ళాలని కష్టం అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చేసిన మూడో కార్యము, ఆయన
లోకానికి వెళ్ళిపోయి ఆయన పరిశుద్ధాత్మని మనకు పంపించారు. మన హృదయం శుభ్రమైపోయింది కనుక పరిశుద్ధాత్మ మనలో నివసించే అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధాత్మ మనలో వచ్చి ఉన్నది కనుక మనము ఆయన ఎలా అయితే జీవించారో అదే విధంగా మనం కూడా జీవించవచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరుకునేది ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండాలని అవసరం. ఇది ఆప్షన్ కాదు, ఆప్షనల్ సబ్జెక్ట్ కాదు. ఓకే, ఇది లేకుంటే కూడా పర్వాలేదంటే నడవచ్చు, జీవితాలు జీవించవచ్చు. ఎంతో మంది మంచి మంచి జీవితాలు జీవిస్తున్నారు, కానీ అది సరిపోదండి. మంచి అనేది భూతద్దంతో ఒకసారి పరిశోధిస్తే మనకు తెలిస్తే లోపల ఏమేమి ఉందో అనేది. బయట కనిపించేది అది కాదండి మన నిజమైన ప్రవర్తన. బయట కనిపించేది నాట్ అవర్ యాక్చువల్ బిహేవియర్. మన యాక్చువల్ బిహేవియర్ అనేది లోపల ఉంటుంది. మన పద్ధతులు నిజంగానే పరిశోధిస్తే మనం ఒప్పుకోవాల్సిందే, మనం దారుణమైన పాపం చేసుకున్నాము. నరకం తప్ప వేరే ఏ అర్హత లేదు, ఏ క్వాలిఫికేషన్ మనకి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆ మార్గంలో పరిశుద్ధంగా నడుచుకునే ఏర్పాటు ఆయన చేసినప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దీని ఒక బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. 16వ వచనం చదవండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని నీవు ఎరుగరా? 17వ వచనం కూడా చదవండి. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయి. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ కొరింథీ సంఘం మొదటిగా పౌలు భక్తుడు ఆయన మిషనరీ ట్రిప్ లో వెళ్తూ ఈ సంఘం పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు అప్పుడు వాళ్ళకి బోధ చేశారు, కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చాలా విషయాలు విన్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళ మధ్యలో గొడవలు ఏదో వేరే కారణాలు కాదు, వేరే గొడవలు ఉన్నాయి, కానీ ఒక్క కారణం ఏంటో తెలుసా? ఈ వాళ్ళ మధ్యలో డిస్కషన్ ఏంటో తెలుసా? ఈ పౌలు భక్తులు ఆయన బాగా ప్రసంగం చేస్తారని ఒక గ్రూప్ తయారయ్యారు. ఇంకోరేమో అపోలోస్ వచ్చారు కదా, ఆయన ఇంకా బాగా చెప్తారండి అని చెప్పి అలా తయారయ్యారు. ఇంకో బ్యాచ్ ఎవరంటే వాళ్ళిద్దరు కాదండి, యేసుని ఫాలో అయ్యే వాళ్ళు అని చెప్పి ఇలా తయారు. ఈ గొడవ మధ్యలో పౌలు భక్తులు వచ్చి చెప్తున్నారు, వేరే పునాది ఏది లేదు, యేసుక్రీస్తు అనే పునాదియే ఫైనల్. దాని మీద మీరు ఎలా కట్టుకుంటారో అది మీ ఇష్టం. అవిశ్వాసుల గురించి చెప్పట్లేదండి, ఇది విశ్వాసుల గురించి చెప్తుంది. పునాది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేసిన త్యాగమే మన పునాది. ఆ పునాది మీదే మనం అందరం మన జీవితాలు కట్టుకోవాలి. దీని మీద కట్టుకుంటూ కొంతమంది గడ్డితో కట్టేస్తారు. గడ్డితో కట్టేస్తే చాలా పెద్దగా వస్తుంది. వెండి బంగారంతో కడితే చిన్నది వస్తుంది, కానీ క్వాలిటీ ఉంటుంది. ఒకరోజు చివరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి పరిశోధించినప్పుడు ఇవన్నీ కూడా అగ్నితో పరీక్షించబడుతుంది. సో ఏం నిలుచుకుంటుంది మనకు తెలుసు. విలువైన రాళ్లతో, విలువైన వస్తువులతో కట్టింది అది నిలుచుంటుంది. తక్కువే ఉండొచ్చు, కానీ అది నిలుచుకుంటుంది. ఎక్కువ గడ్డితో దగ్గరగా కట్టేసింది అన్ని కూడా ఆ రోజు. ఈ గొడవల మధ్యలో పౌలు భక్తుడు చెప్తున్నారు, మీకు తెలియదా మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ మధ్యలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది. మీరు ఈ విధంగా గొడవలు చేస్తే మీకు తెలియదా మీరున్న మంచి పవిత్రమైన స్థానం మీరు పాడు చేసుకుంటారు. దేవుని ఆలయం పాడు చేస్తే ఒకరోజు శిక్ష. సో మన మొదటి లెసన్ మనం నేర్చుకోవాలి. మనం అందరం కూడా ఒక సంఘంగా ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో నివసిస్తూ ఉన్నది కనుక ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలి. కాండక్ట్ మస్ట్ బి వెరీ వెరీ హోలీ. రెండోది 6వ అధ్యాయంలో ఇదే మాట రాయబడి ఉన్నది. 6వ అధ్యాయంలో ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉన్నది. 19వ వచనం, ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సుఖాలు కొనబడిన వారు
ఉన్నారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి మనం చూసాం కదా, వీళ్ళు గొప్ప, నేను గొప్ప, వాళ్ళ గొప్ప, ఈ వర్గం ఆ వర్గం అని అదొక ఫైటింగ్ ఉంటే, తర్వాత మనం చూస్తే వాళ్ళలో ఎవరో జాగ్రత్తగా జీవిస్తున్నారు. సంఘంలో ఊహించుకోండి, జాగ్రత్తగా జీవించి మామూలుగానే చర్చకు వచ్చేస్తున్నారు, మామూలుగానే వ్యవహారం నడుపుకుంటూ ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారండి. దేవునికి రాజ్యానికి తగిన ప్రవర్తి కాని ఎన్నో ప్రవర్తి కలిగి పర్వాలేదు అంటున్నారు. చర్చకు వచ్చి ప్రశాంతంగా నేను పరలోకానికి వెళ్తున్నానే అన్నారు. ఎలా పాసిబుల్? ఇంపాసిబుల్, సాధ్యం అండి. దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు ఎక్కించబడరు, ఆయన దానికి తగిన శిక్ష అనేది ఇస్తారు. కానీ వీళ్ళు అలా జీవిస్తున్నప్పుడు, కొంతమంది వ్యభిచారంలో జీవిస్తున్నప్పుడు, ఆ సమయంలో పౌలు భక్తుడు చెప్పిన మాట ఇది, మీ శరీరం కూడా దేవుని ఆలయమై ఉన్నారు. ఇందాక మనం ఏం చూసాం, ఈ సంఘము దేవుని ఆలయమై ఉన్నది, దానిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ శరీరము దేవుని ఆలయమై ఉంది. అర్థం చేసుకోవాలి, మనం ప్రతి వారు కూడా దేవుని ఆత్మకు ఆలయమై ఉంది. దేవుడు మనలో నివసించేది ఎలా నివసిస్తారు? మనలో ఆయన ఆత్మ ద్వారా నివసిస్తాడు. సో నేను ఒక జీవం కలిగిన వ్యక్తి అయి ఉన్నాను. ఎందుకు? దేవుని ఆత్మ నాలో వచ్చున్నది కదా. నేను అలాగే ఒక సంఘంలో జీవం కలిగిన రాళ్ళ వలె మనం కట్టబడుతూ ఉన్నాం. సంఘంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది, మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది. సో మనం చేసేది ప్రతి వారం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క గొప్ప త్యాగం వల్ల దేవుడు మనల్ని కలపడానికి ఆయన వచ్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు, ఇది చాలా విలువైన విషయము. దీన్ని ఏ విధంగా కూడా మనము చేయకూడదు. కానీ ఇప్పుడు ఒక సమస్య వస్తుంది. అందరం బాగుంది, సహవాసంలో ఉండాలనుకుంటాము, నేను కూడా దేవుని ఆలయమే ఉండాలనుకుంటాను, మన మధ్యలో కూడా దేవుని ఒక ఆలయంగా కట్టి ఆత్మ ఆలయంలో ఉండాలి, మనలో ఉండాలని చెప్పి కోరిక బాగానే ఉంది. కానీ మనం అనుకుంటాం, మరి ఇది ఫిజికల్ గా ఎందుకు పాసిబిలిటీ అవ్వట్లేదు? ఇది వ్యక్తి యాక్చువల్లీ ప్రాక్టికల్ గా చూస్తే చాలా వరకు అలా జరగట్లేదు. అందరు ఎవరికి వాళ్ళు బిగించుకొని ఉంటారు. సంతోషము, ఉత్సాహం కలిసినప్పుడు ఏమి కనపడలేదు, ఏం కనపడదు, చాలా కష్టంగా ఉంటది. ఇది ఎందుకు జరగట్లేదు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ఏ విషయంలో అన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఉదాహరణ అయినప్పుడు, మొదటిగా ఆయన మాట మనం చూద్దాము. ఆయన ఏ విధంగా మనుషులు ఎవరిని కూడా మనం ప్రేమించలేము. అలాంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ప్రేమించారని రాయబడదు. అందుకే మనకు తెలుసు, మన గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడినా, ఏదో కామెంట్ చేశారని మనం విన్నా కూడా అప్పటి నుంచి మనకి వాళ్ళతో పెద్ద మ్యాచ్ అవ్వదు, ఇష్టంగా ఉండదు. వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడినా మనం కూడా ఏదో కామెంట్ చేయాలని చూస్తాం. అసలు నచ్చదు, మాట్లాడడం చాలా కష్టం. మన ఒక్క వ్యక్తితోనే మనకు అంత గిలగిల కొట్టేసుకుంటా ఉంటే, దేవుడు మరి మన ఇన్నిసార్లు తిరుగుబాటు చేసి, ఇన్ని తప్పులు చేసి, మన ఇష్టం వచ్చినట్టు ఎన్నోసారి మన ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు కూడా ఆయన అనేది పెద్ద మిస్టరీ. అది ఆ మిస్టరీ అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఆ విధంగా జీవించవచ్చు ఏమో, మనకు కూడా ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. మనం చూద్దాము ఆయన జీవితము. మన ఆత్మ పూర్ణుడైన ఏకైక వ్యక్తికి లోకంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవుడు, ఆయన ఆత్మ ఉచితంగా అందరికి ఇస్తారు. కానీ దానికి అర్హత అనేది ఉందా, అర్హత లేదా అనే ప్రశ్న వస్తుంది. దేవుడు అందరికి ఆయన ఆత్మ ఇచ్చేస్తారా? అందరికి ఇస్తారా? ఓకే, మన మన లెక్క ప్రకారం దేవుడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక మనకి ఇవ్వాలనేది. కానీ కాదండి, ఒక క్వాలిఫికేషన్ ఉంది. డిగ్రీలు కాదు, థియాలజీలో డిగ్రీ కాదు, లేకుంటే తెలివితేటలు కాదు, ఇది ఏమి క్వాలిఫికేషన్ కాదు. ఆయన దగ్గర ఒకే ఒక క్వాలిఫికేషన్ అవసరం. మనకు అందరికీ తెలుసు, ఆయన అహంకారులని ఎదిరించును,
కృప ఎవరికి ఇస్తారు? ఉచితంగా ఇస్తారని రాయబడి ఉన్నదా? దానికి క్వాలిఫికేషన్ లేదని రాసిందా? ఆయన దీనులకి కృప అనుగ్రహించారు. ఈ స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అహంకారాన్ని ఎదిరించేస్తారు, దీనులకి ఆయన కృప దయచేస్తారు. సో ఈ రోజు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలా, లేకుంటే మనం అందరూ కూడా కలిసి ఉండాలనుకుంటా, దానికి ఏకైక మార్గము పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ మనలో నివసించాలనుకుంటే ఉచితమే, ఇట్ ఇస్ ఫ్రీ. కానీ మనకు ఒక క్వాలిఫికేషన్ అనేది అవసరము. క్వాలిఫికేషన్ ఏమీ కాదు, ఎవరైనా చేయగలుగుతారు. పాపం లేకుండా జీవించమంటే అది కొంచెం కష్టమే, కానీ తగ్గింపుతో జీవించడము ఇంకా కొంచెం మసుగులైన విషయం. అసలు మనం పాపం లేకుండా జీవించాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏదో ఒక టైంలో చేస్తాం, పశ్చాత్తాపడతాము, ఇవన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధంగా ఉండడం కష్టమే. కానీ యథార్థంగా ఉండడము, పాపాలు ఒప్పుకోవడము, దీనిలో పెద్ద కష్టం ఏం లేదండి. ఇక్కడే మన మెయిన్ విషయం వస్తుంది. మారు మనసు పొందాలన్నా కూడా ఒక వ్యక్తికి కావాల్సింది ముఖ్యమైన అంశం తగ్గింపు, హ్యూమిలిటీ, దీన మనస్సు, విరిగిన ఒక హృదయం కావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరే మనం ఆ విషయం నేర్చుకోవచ్చు. ఆయన చెప్పారు, నా ఎదుగు రండి, నా కాడి మీ మీద చేసుకోండి. ఏమని రాసింది ఇక చదవండి. అది మత్తయి సువార్త 11:20. సాత్వికుడిని, దీన మనస్సు కలిగిన నా ఎదుగు రండి అంటున్నారు. నా కాడి నా యొక్క తెలుసుకుంది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏదైనా నా కాడి సులువుగాను నా పాపం తేలికగాను ఉన్నవి. ఇక్కడ ఒక మాట మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లో ఒక సాత్వికము అనేది ఉన్నది. ఇక్కడ ఆ స్టేట్మెంట్ ప్రకారం అదే కదా. ఆయన దీన మనస్సు కలిగిన వ్యక్తి, సాత్వికుడు. నిజంగానే మన దేవుని యొక్క వ్యూ చాలా వేరుగా ఉంటుంది. దేవుడిని మనం ఏదో అనుకుంటాం, ఆయన ఈ విధంగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు, కఠినంగా అనుకుంటారు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ మనం చూస్తే చాలా హంబుల్ పర్సన్, దీన మనస్సు కలిగిన ఒక వ్యక్తి దేవుడే. ఒక రోజు ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది, అది వేరే విషయం. ఆ రోజు మనము ఆయన ఉగ్రత ఆలోచన చూస్తాం. కానీ ఆయన ఉగ్రత వచ్చే రోజు వరకు కూడా మనం ఆయన కృప చూస్తాము. వి విల్ సీ హిస్ గ్రేస్. ఆయన స్వభావంలో ఉన్న దీన మనస్సు, సాత్వికము, ప్రేమ అనేది మనం చూస్తాం. సో ఈ రోజు మన చూసేది ఏంటి? దేవుడు మనలో నివసించాలనుకుంటే, ఆయన పరిశుద్ధాత్మ మనలో వ్యక్తిగతంగా ఉండాలంటే, అలాగే మన సంఘంలో ఉండాలనుకుంటే దీనికి ఒకే క్వాలిఫికేషన్ కావాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాము, 2-3 పాటలు అక్కడ చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆయన ఏ విధంగా దీన మనస్సు కలిగి ఉన్నారు అనేది 2వ అధ్యాయం చూడండి. 1-2 వచనాలు చదవండి. అవునా, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, ఆశ్చర్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఆ సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను ఉదాహరణ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను అపోస్తలుడైన పౌలు ఫిలిపియన్కి లెటర్ రాస్తూ ఆయన ఈ అంశం కూడా ఆయన మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం అనిపించుంటే, మీ జీవితంలో ఏమాత్రం ఆయన వల్ల ఉపయోగం కనిపించుంటే పని చేయండి. మీరందరూ కూడా ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే ఆత్మ, ఒకే ఉద్దేశం కలిగి మీరు ఉండండి. ట్రై టు లివ్ టుగెదర్. పాపం క్షమించబడడం మంచిదే, మీకు మనశ్శాంతి కలగడం మంచిదే, కానీ కలిసి ఉండడం కూడా నేర్చుకోండి.
యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి ఎన్నో లాభాలు మనం లాగేశారు. ప్రార్థన చేసి ప్రభువా ఈ విషయంలో సహాయం చేయండి, దాంట్లో సహాయం చేయండి అన్ని చేశారు. ఇప్పుడు నేర్పిస్తున్నారు, కలిసి ఉండండి, బీ టుగెదర్. మీలో ప్రతి వాళ్ళు కూడా, అంటే మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కక్షలు పెట్టుకోవడము, సెల్ఫిష్నెస్ అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ లో సెల్ఫిష్నెస్ అనేది రాయబడి ఉన్నది. వెయిన్ కక్ష అంటే వృథాతిశయం. ఒక ఒక అంటే సంఘం అనే కాదు, ఉన్నది చాలా బలమైన ఒక అంశం ఏంటో తెలుసా? సెల్ఫిష్నెస్, స్వార్థము. ఇక్కడ ఇంగ్లీష్ లో స్వార్థం అనేది ఉంది, కానీ ఇక్కడ కక్ష చైతన్యం అనేది ఉంది. సెల్ఫిష్నెస్ అనేది మహా భయంకరమైన ఒక జబ్బు. మనకి లేదనుకుంటాం కానీ నాకేం లేదంటే సెల్ఫిష్నెస్ అనొచ్చు, కానీ లోపల చూసుకోండి ఇట్ ఇస్ దట్. ప్రత్యేకంగా మీరు కొత్తగా పెళ్ళైనప్పుడు, మీరు తర్వాత కొత్త వ్యక్తి మన ఇంట్లో దూరిపోతారు, ఇద్దరు కలిసి ఏదో విధంగా ఉండాలి అనేది చేయాలి. అప్పుడు ఒక్కరు స్వభావం ఇండివిజువల్ గా ఉన్నంత కాలం ఏ ప్రాబ్లం లేదు, మన ఇష్టం, ఎవరే అనడానికి లేదు, ఎవరేం చెప్పడానికి లేదు. సడన్ గా ఇద్దరు వచ్చి కలిసి ఉండే టైంలో మొదలవుతాయి అన్ని కూడా. నాది నీది ఫస్ట్ బాగానే ఉంటది, కానీ తర్వాత అనవసరమైన డిస్కషన్, నేను నీకంటే ఎక్కువ చదువు, ఎక్కువ అన్నో రకరకాల గొడవలు వస్తాయి. చాలా ఫ్యామిలీస్ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కుటుంబాలుగా మనం ఉండకూడదు. ఈ రోజు సూత్రం నేర్చుకోండి, ఈ రోజు మంచి సూత్రం నేర్చుకోండి. దేవుడు మనల్ని అసలు జతపరిచింది అని ఎందుకని రాయబడి ఉన్నది కదా, ఏక శరీరమై ఉండాలి. మళ్ళీ ఏ మానవుడు దాన్ని వేరు చేయడానికి లేదు. వేరే వాళ్ళు బయట నుంచి దూరి మనం పెళ్లిలో చెడగొట్టడానికి లేదు, మనం సొంతంగా కూడా చెడగొట్టుకోవడానికి లేదు. ఆయన జతపరిచింది మనం వేరు చేసే ప్రయత్నం చేయడం ఎంత మూర్ఖత్వం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏదైతే ఒకటి చేశారో, మన ఎంత ధైర్యం చూడండి, ఎంత దమ్ముంటే, ఎంత గట్స్ ఉంటే గానీ దేవుడికి జతపరిచింది వేరు చేయడానికి చూస్తాం. నిజంగానే ఎవరైతే లెఫ్ట్ అండ్ రైట్ డైవర్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడి జతపరిచింది వాళ్ళు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. యుల్ పే వెరీ హెవీలీ. ఈ రోజు పే చేయకపోవచ్చు, కానీ ఒక్కరోజు కానీ ఫలం అనేది వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే అంటే చిన్న విషయాలను గొడవలు చేసేసుకుంటారు. చిన్న విషయం, సమ్టైమ్స్ న్యూస్ ఐటమ్ చూస్తూ ఉంటే చిన్న విషయం, చాలా చిన్న విషయం అసలు వెంటనే గొడవ. భార్యాభర్తలు ఈరోజు కలిసి ఉన్నారు, దేవుడు ప్రాణం ఇచ్చారు, ఎంతకాలం ఇస్తారో తెలియదు. ఆ భార్య ఎంతకాలం ఉంటారో ఆమెకు తెలియదు, నేను ఎంతకాలం ఉంటారో ఆమెకు తెలియదు, నాకు తెలియదు ఆమె ఎంతకాలం. దేవుడు ఇచ్చిన ప్రతి రోజులు ఆ సహవాసం విలువైనదిగా ఎంచుకోవాలి. కనీసం ఆ విధంగా దేవుని యొక్క రుణం తీర్చుకోవచ్చు, కొద్ది వరకు తీర్చుకోవచ్చు, లిటిల్ బిట్ మనం తీర్చుకోవచ్చు. మనల్ని ప్రేమించి, మనల్ని ఆయనతో ఏకపరిచి, మనుషుల మధ్యలో కలిసి ఉండమని చెప్పి గొప్ప తిరిగి మనకు ఆ భాగ్యం ఇచ్చారు కదా, దానికి రుణం ఏమాత్రం చెల్లించుకోవాలనుకుంటే ఈ పని చేయండి. ఏ కారణం చేతన్నా కూడా వేరు అవడానికి చూడకండి. ఏ కారణం అన్నా చిన్న ఎన్నో వస్తాయి, కానీ అన్ని కూడా కొట్టివేయాలి అంతే. ఎందుకంటే మనం ఎప్పుడైతే అలా చేస్తామో సాతాను లోపలికి రావడానికి ఒక చిన్న ఓపెనింగ్ పెట్టేస్తున్నాం అన్నమాట. మనకు సాతాను దూరారనుకోండి, మనకు తెలుసు ఆయన ఏమేమి చేయాలో అని చేస్తాడు. ఆయనకు జస్ట్ ఎంట్రీ రావడమే. కానీ దేవునికి స్తోత్రం, మనకి మన డోర్స్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనము కాపాడబడుతుంది. సో ఇంకా కలిసి ఉన్నవారు ఇంకొక ఫ్యామిలీగా దేవుడు వృద్ధాప్యం వరకు మనల్ని నిల్చుంటే దేవునికి స్తోత్రము. ఈ రోజు కూడా అది విలువగా చూసుకోవాలి. మొదటి రోజు పెళ్లి ఎలా అయిందో అదే విధంగా మీ 50వ సంవత్సరం లేకుంటే 60వ సంవత్సరంలో అదే ప్రేమ కలిగింది. ఎక్కువ దేవుడిని తెలుసుకుని ఎక్కువ దగ్గర. కానీ ఒకవేళ భార్య చనిపోయి ఉంటే, ఆ భర్త చనిపోయి ఉంటే, ఆ పిల్లలు చనిపోయి ఉంటే పర్వాలేదండి. కాలం చాలా తక్కువ ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో రాయబడినది. కాలం చాలా తక్కువ ఉందండి. టైమ్ ఇస్ వెరీ షార్ట్.
సో భార్యలు ఉన్న వాళ్ళు ఏదో భార్య నాకు ఏదో ఉన్నట్టు భావించడం కాదు. టైం ఇస్ వెరీ షార్ట్. అవన్నీ లోక సంబంధమైన దుఃఖము, కన్నీళ్లు, సంతోషం పట్టించుకునే టైం లేదు. మనకు ఒకే ఒక గురి, దేవుడు నన్ను రక్షించుకున్నారు, నా రక్షణ నేను పూర్తి చేసుకుంది, ఆయన ఏ ఉద్దేశం నా ద్వారా నెరవేర్చాలనుకున్నా అవన్నీ కూడా నేను కంప్లీట్ చేయాలి ఆయన వచ్చేలో. సో టైం లేదు కనుక డోంట్ వరీ. మనకు పెళ్లి అవ్వకుంటే ఉండాలనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండండి. ఇలా చేయాలనుకుంటే చేసుకోండి. ఫ్యామిలీలో చనిపోయారు, పర్వాలేదు. ఇట్ ఈస్ ఆల్ ఓకే బికాస్ టైమ్ ఈస్ వెరీ వెరీ షార్ట్. నేను అనుకుంటాను దేవుడు సంఘం అందుకే ఇచ్చారు ప్రత్యేకంగా. ఎందుకంటే లోన్లీగా ఉన్న వాళ్ళకు ఒక స్థలం కలిసి ఉండడానికి. ఎవరు పట్టించుకోక, మీ సొంత పిల్లలు పట్టించుకోకపోవచ్చు, కానీ ఈ సంఘము ఎలాంటి స్థలం అయి ఉండాలంటే బలమైన దేవుని ఆత్మ కలిగిన ప్లేస్ అయి ఉండాలి. ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ సరిపోవాలన్నమాట మీ జీవితకాలం అని. దేవుడు అందుకే సంఘాన్ని ఏర్పాటు చేశారు, అందుకే కలిసి ఉండమని చెప్తారు. వృద్ధాతిశయము, స్వార్థము ఇవన్నీ పక్కకు వెళ్ళిపోవాలండి. సంఘం అంటే ఒకరినొకరు చాలా లోతుగా ప్రేమించారు, ఒకరికొకరు ప్రాణం పెట్టి అంతా ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు అదే కదా చెప్పింది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఆయన భార్యతో కాదండి చెప్పేది, ఆయన మనుషులతో చెప్తున్నారు, ఆయన సహోదరులతో చెప్తున్నారు, ఆయన శిష్యులతో చెప్తున్నారు. నేను మీ కొరకు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, ప్రాణం పెట్టేశాను మీ లైఫ్ కొరకు, మీరు బ్రతకడానికి నా పెట్టాను. మీరు కూడా ఆ విధంగా ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమై ఉండాలి. కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనం చేసే పనులు చూస్తే చిన్న చిన్న విషయాలు, ఆ బ్రదర్ గారు ఎలా అనేసారండి, నేను ఊరుకోను, అలా ఎలా అంటారండి నా గురించి, ఇవన్నీ చాలా చిల్లర విషయాలు అండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయము. ఇలాంటి విషయము మన జీవితంలో రానివ్వకూడదు. ఎన్నోసార్లు వినిపిస్తూ ఉంటది, ఎవరో ఇలా అనేసారు, అదే చిల్లర విషయాలు అండి. అసలు మనం వెళ్ళే పరలోకానికి ఇక్కడ ఉన్న దేవుని యొక్క పరిశుద్ధమైన ఒక స్వభావానికి ఈ చిల్లర విషయాలు ఎలా పనికి వస్తాయండి? చిన్న విషయం తెలిస్తే చాలు, అందుకు ఇలా అనేసారు, ఇప్పుడు ఇలా అన్నారట, అసలు వినలేదు, తెలియలేదు, అది నిజమో కాదో కూడా తెలియదు, కానీ రెడీ గొడవ స్టార్ట్ అయింది. ఎంత దారుణం చూడండి. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఇక్కడ సంఘంలో యేసుక్రీస్తు ప్రభు ఒక స్వభావం చూడండి. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకి రాస్తూ చెప్పారు, మీరు వినయ మనస్సు కలిగి మీరు కలిసి ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు మీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. అంటే మీ సహవాసంలో సపోజ్ రిక్షా తప్పే ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి, మీరేమో డాక్టర్ గారో లేకుంటే పిహెచ్డియో మీరు ఎంటెక్కో కంపెనీకి సీఈఓ అనుకోండి, రిక్షా తొక్కి ఆయన వచ్చారు అనుకోండి, ఆయనతో మనం సహవాసం చేసేది ఎలా ఉండాలి? ఓ సార్ మీరే గ్రేట్ అండి అంటామా? ఆయన గ్రేట్ కాదు, ఆయన రిక్షా తొక్కడం ఆయన చేసే పని అది. ఆయన క్వాలిఫికేషన్ కూడా అసలు ఏం చదువుకోలేదు. మీరేమో బాగా చదువుకున్నారు, నేను బాగా చదువుకున్నాను. క్వాలిఫికేషన్ గురించి కాదండి ఇక్కడ మాట. ఈయన ప్రాణము నా ప్రాణం కంటే విలువ అని ఎంచుకోవాలి. బహుశా దేవుని నాకంటే ఎక్కువ ఈయన విలువగా ఉన్నారేమో నేను అనుకోవాలి. ఆయన యోగ్యుడిగా ఎంచుకోవాలి. క్వాలిఫికేషన్ గురించి చెప్పట్లేదు, ఆయన ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెప్పట్లేదండి. సెల్ఫిష్ గా అనేది ఉండకూడదు. రెండోది ఇక్కడ చెప్తున్నాను, తగ్గింపు, మనసులో తగ్గింపు. చేష్టలో చాలా మంది తగ్గింపు చూస్తాం, ప్రవర్తనలో తగ్గింపు ఎలా చూపిస్తామండి? మామూలుగా ఈ మధ్య మనం పాలిటిక్స్ లో చూస్తూ ఉంటాం, ఎలక్షన్ టైంలో అలా చాలా మంది ఇలా కనిపిస్తూ ఉంటాం. దాని గురించి చెప్పట్లేదండి, అది ఓవర్ యాక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సులో తగ్గింపు కలిగి ఉండాలి. మీరు బయట ఈమెయిల్ లాగా ఉంటారు కానీ లోపల తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభు అలా ఉండేవారు. ఆయన్ని అలా ఇలా ఉండేవారు కాదు, ఆయన యాక్షన్ ఉండేది. ఆయన చూస్తే చాలా స్ట్రాంగ్ మ్యాన్,
స్టిఫ్ గా ఉండేవారు. అట్లాడితే ప్రేమ అలా వలే బయటికి వచ్చేసేది. అని చూడడానికి పరిశుద్ధత విషయంలో సీరియస్ గా చెప్పేవారు, కానీ ప్రేమ విషయం అంతకంటే ఎక్కువ లోపల నుంచి పొంగి వదిలిపోయేంత ప్రేమ ఉండేది. మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మన సంఘంలో మీరు అందరు కలిసి ఉండి సెల్ఫిష్ గా ఉండకండి, వినయ మనస్సు కలిగి ఉండండి అని చెప్పి ఒకరిని వేరే వాళ్ళని మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి అని చెప్పి ఆయన 5వ వచనంలో చెప్తున్నారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇక్కడ ఒక మంచి విషయం మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏమేమి రాయబడి ఉన్నదంటే ఆయన దేవునికి సమానమైన వ్యక్తి, ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంటే దేవుడిని ఎలా అయితే ఆరాధిస్తారో అలాగే ఆయన్ని కూడా ఆరాధిస్తారు, అలాగే పరిశుద్ధాత్మని కూడా వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ లేదు. చాలాసార్లు డౌట్ వస్తుంది, ఎవరికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మకి చేయాలా, యేసుక్రీస్తు ప్రభు చేయాలా, తండ్రికి చేయాలా? ఏం డౌట్ అక్కర్లేదండి. మీరు ముగ్గురులో ఎవరికైనా చేయొచ్చు, ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళకి ఏ ఈగో లేదండి అక్కడ. నాకు చేశారు, యేసు ప్రభు చేస్తున్నా నాకు చేయలేదని చెప్పి అక్కడ మనలా కాదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని నేర్పించాడు తండ్రి, ఆయన టాప్. ఈయన చెప్పేశారు అంతేగాని వాళ్ళు టాప్ బాటం అని కాదు, కానీ ముగ్గురు సమానమైన. నేను మన లోకంలోనే చూస్తాను, అసలు ఇద్దరు ఫస్ట్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఎవరైనా తగ్గుతారా? నెక్స్ట్ టైం కూడా నేనే రావాలి, వాడికంటే ఎక్కువ నాకు రావాలని చూసుకుంటాను. అలాగే ఒక కంపెనీలో పనిచేస్తే పక్క సీట్ అతని కంటే బాగా నేను చేయాలి, బాస్ నన్ను మెచ్చుకోవాలి. ఇద్దరు కూడా సమానంగా ఉండడానికే చూస్తాం. రేసింగ్ లో ఎక్కడ ఎవరు అని యేసుక్రీస్తు ప్రభు మీకు తెలుసా ఏం చేశారు? ఆయన సమానత్వాన్ని ఏదో పట్టుకొని వదలకూడని భాగ్యం అని అనుకోలేదు. అసలు గమనిస్తున్నారా? విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలి. అంటే ఇది వదిలేస్తే నాకు ఇంకా కుదరదని కాదండి, వదిలేశారు. ఎంత పాజిటివ్! మనం ఒక్కసారి ఇక్కడ ఉన్న ఊహించుకోండి, మీరున్న స్థలంలో ఇద్దరు సమానంగా ఉన్నారు, సమానంగా వర్క్ చేసేవాళ్ళు. రెండో వ్యక్తి మాట కూడా మనం వినం. బాస్ కి రిపోర్టింగ్, నేను బాస్ కి రిపోర్టింగ్, ఇద్దరం ప్యారలలే, ఎక్కడ తగ్గం. కానీ ఈయన ఏం చేశారో తెలుసా? దేవునికి సమానమైనప్పుడు కూడా ఆమె వదిలేశారు. ఆ పోస్ట్ ఎంతలాగా వదిలేశారంటే ఆఫీస్ లో కలిసి కూర్చున్న అబ్బాయి కింద టీ అందించే అబ్బాయి లాగా అయిపోయాడు, ఒక దాసుడు వల్లే మారిపోయాడు. ఏ ఇబ్బంది లేదు, ఆయన ఏ ఈగో లేదు. ఎంత నేర్చుకోవాలో మనం చూడండి. అస్సలు ఈగో అనేది లేనే లేదు. తగ్గించుకొని దేవుని యొక్క ప్లానింగ్ ఉంటుంది. ఆయన దేవుడి దగ్గర ఎంత తగ్గించుకున్నారంటే హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనం చదవండి. ఆయన ఈ లోకంలో వస్తూ ఉండగా దేవునితో ఉన్న సంభాషణ అక్కడ రాయబడి ఉన్నది. అని చెప్పారు, ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ సూచిస్తున్నాడు, బలియు అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చింది, పూర్ణ హోమములను పాపపరిహారపు బలులను నీకు ఇష్టమైనది కాదు. రైట్, ఇవన్నీ ఇష్టం కాదు కానీ ఆయన చెప్పారు బలియాగాలు కాదు, ప్రభువానికి కావాల్సిందే తండ్రి. ఆయన సపోజ్ ఊహించుకోండి, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు, కూర్చొన్నారు, మానవులు పాపంలో ఇలా ఈ విధంగా ఇరుక్కొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, వీళ్ళందరూ చేసే అర్పణలు, పాప క్షమించని చెప్పి ప్రార్థనలు, అర్పణలు, ఇవన్నీ దేవుడికి అవసరం లేదు. నేను వెళ్తున్నాను, ఐ విల్ గో, నీ చిత్తం చేయడానికి నేను వెళ్తున్నాను. ఒక శరీరం నాకు నీవు పరిచితివి. ఆ శరీరం వేసుకొని పశువుల పాకలో జన్మించారు, మానవుల మధ్యలో జన్మించారు. ఆయన జీవిత కాలం అంతా కూడా ఎక్కడ కూడా నా ఇష్టం అని చెప్పలేదు. యోహాను 6:38 రాయబడింది, ఇష్టం చేయడానికి నేను రాలేదు, నన్ను పంపించిన ఆయన ఒక ఇష్టం చేయడానికి వచ్చున్నాను.
గెత్సెమనే తోటలో ఆయనకు తెలుసు ఇంతకాలం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఫేజ్ చాలా కష్టంగా ఉంటది. పాపము, లోక పాపం మోసుకొని ఆ సిలువలో భరించడం చాలా సింపుల్ మ్యాటర్ కాదు. ఆయన ఆప్షన్స్ అక్కడికి చూస్తున్నారు. ప్రభువా, ఒకవేళ నీ చిత్తం అయితే గిన్నె, మన ఎప్పుడు అదే నేను ఊహించుకుంటాను. మన ఇద్దరు ఇందాక మాట్లాడుకున్నాను కదా, ఆఫీస్ లో ఇద్దరు సమానం. ఒకరు సపోజ్ బాగా తగ్గించి ఓకే కొంచెం సర్వెంట్ గా అయిపోయారే అనుకోండి, అంతవరకు బానే ఉంది, ఈయన బానే తగ్గించుకున్నట్టే. కానీ ఈయన ఫర్దర్ ఏం చేస్తున్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభు మాట కనీసం వినట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? మీరే అదే ఆఫీస్ సెటప్ లోనే అయితే మీరేం చెప్తారు? ఓకే, బాగానే నేను తగ్గించుకొని ఆయనకి అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను, కానీ ఇప్పుడు చూడండి ఆయన నా ఉద్యోగం తీసేస్తాను అంటున్నారు. ఎంత ధైర్యం నీకు అని చెప్పి మళ్ళీ మనం మొదటికి వచ్చేస్తాం. అలా ఎలా అవుతుందండి? నేనేదో తగ్గించుకొని ఏదో సెకండ్ రోల్ తీసుకుంటే ఇప్పుడేమో మీరు అసలు ఉద్యోగం నుంచి నన్ను తీసేస్తా అంటున్నారు, ఎంత ధైర్యం మీకు అని అడుగుతుందని. గెత్సెమనే తోటలో మనం అర్థం చేసుకోవాలంటే కొద్ది వరకు అర్థం జరిగింది. నీ చిత్తం అయితే ఇంతకాలం కూడా అన్ని కూడా నీకు కావాల్సిందే చేశాను, నీ చిత్తానుసారం. వేళ నీ చిత్తం అయితే గిన్నె తొలగించుకుంటే పై నుంచి ఏ సౌండ్ లేదు. ఆయన ఏమన్నారో తెలుసా చివరి? ఒకవేళ అది నేను తాగాల్సిందైతే నీ చిత్తం ప్రకారం జరగదు. ఈవెన్ చాలా చీకట్లో ఉన్న సమయంలో కూడా జస్ట్ గివ్, ఇంకా డిస్కషన్ ఏం లేదు, అంతలాగా తగ్గించుకున్నారని రాయబడింది. అదే కాదు, శిలువ మరణం ఓకే, ఇంకా శిలువ మరణం తప్పదు, గిన్నె తాగాల్సిందే. శిలువ మరణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేదన, నొప్పి, ఇవన్నిటి మధ్యలో ఆయన ఇక్కడి నుంచి ఒక స్వరము శిలువ మీద నుంచి ఏమని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు తిరిగిపించావు, వై హావ్ యు లెఫ్ట్ మీ, టోటల్ గా నన్ను ఎందుకు డార్క్ లో ఉంచేసావు. అంటే నిస్సహాయమైన ఒక స్థితి, వేర్ దెర్ ఇస్ నో హెల్ప్ అట్. ఏమన్నా చేసుకోవచ్చు, ఎంతో తగ్గించుకోవచ్చు, మీరు ఏం చెప్తే అది చేయొచ్చు, అంత బాగానే ఉంది. కానీ ఈ సులభం ఏంటి, అందరూ అపహాసం చేస్తున్నారు, కింద నిల్చొని అపహాసం చేస్తున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, దేవుని కుమారుడు అయితే దిగరపడుతున్నారు. ప్రభు ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి సహాయం చేయండి అనే ఒక స్టేట్ వచ్చినా కూడా పైనుంచి ఏ స్పందన కూడా లేదు, సైలెన్స్. నేను ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాను అంటే మన జీవితాల్లో కూడా చాలాసార్లు వస్తుంది. There are times like that, పైనుంచి ఏ సౌండ్ రాదు, ఏ బదులు రాదు, మనకి ఇలా ఎందుకు జరగాలనేది కూడా తెలియదు. సైలెన్స్ ని మనము ఓర్చుకోవడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం రాయబడి ఉన్నదంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము, ఆయన్ని దూషించారు, అన్ని పడ్డారు. సో చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా దేవునికి తను వాళ్ళని అప్పగించుకుంటాడు. మనం పాపముల విషయమై చనిపోయి విషయమై జీవించినట్లు ఆయన కాని తన శరీరము ఆ పాపములను మీద గాయముల చేత అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆయన బదులు దూషింపలేదు, వాళ్ళు ఏం చెప్పినా ఎన్ని మాటలు అన్నా కూడా ఓర్చుకోలేదు. ఆయన ఏం చేశారని రాయబడి ఉందన్న, ఆయన్ని దేవునికి అప్పగించేసాడు. ఏ దేవుడైతే ఆయన మాట కూడా వినట్లేదు, అక్కడి నుంచి పైనుంచి సౌండ్ లేదు, గెత్సెమనే తోటలో వినలేదు, శిలువ మీద వినట్లేదు, ఇంకేం చేస్తాను? నో రెస్పాన్స్. చాలా మంది విశ్వాసం వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి దేవుడు మాకు ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతారు. ఏమి జరగని అలాంటి నమ్మకాలు ఎందుకు, ఏ లాభం రాని దేవుడు మనకెందుకు అని చెప్పి చాలా మంది అలా అనుకుంటారు.
దేవుని యొక్క బిడ్డలుగా మనము యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. ఏమి వర్కౌట్ అవునప్పుడు, ఏమి జరగనప్పుడు కూడా మీరు ఆదిలో నేర్చుకున్న ఆ విశ్వాసము బలంగా పట్టుకోవడం నేర్చుకోవాలండి. ఏదో గుడిగా నమ్మేమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన మొదటి రోజుల్లో దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అద్భుతాలు చూస్తాము, గొప్ప కార్యాలు చూస్తాము. ఇప్పుడు కూడా చూస్తామేమో, అది దానిలో సందేహం. ఆయన ఆపేస్తారు అద్భుతాలు, నేను చెప్పట్లేదు, కానీ లోక సంబంధమైన శరీర సంబంధమైన అద్భుతాలు తగ్గిపోతాయి, ఆత్మ సంబంధమైన అద్భుతాలు మొదలవుతాయి. చాలా మందికి శరీర సంబంధమైన ఆయన ఇచ్చే సహాయము తగ్గిపోతున్నప్పుడు విశ్వాసంలో కూడా పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎందుకు వచ్చేదంటే, ఆయన ఎగ్జామ్ లో సహాయం చేస్తారు, ఉద్యోగంలో సహాయం చేస్తారు, భార్య దొరకడానికి, భర్త దొరకడానికి సహాయం చేస్తారు. ఇలా అనుకుని చేస్తారు ఆయన, దానిలో సందేహం లేదు. కానీ అదే పట్టుకొని ఇంకా 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 అదే కావాలనిపిస్తే సారీ, దేవుడి దగ్గర నుంచి మనకి ఏమీ రాదు. పెళ్లిగా ఆత్మ సంబంధమైన లాభాలు పొందుకుంటూ ఉంటాము. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఆయనే స్వయంగా వచ్చారు, వాలంటరీగా వచ్చారు, వాలంటరీగా వచ్చి తగ్గించుకున్నారు. ఆయనలాగా ఎవరు తగ్గించుకోలేరు. మనం వాలంటరీగా తగ్గించుకోము. ఏదో బ్యాండ్ పడితే కానీ, ఏదో ఇరుకులో పడితే తప్ప మనం తగ్గించుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు వాలంటీర్ గా వచ్చారు, వాలంటీర్ గా తగ్గించుకున్నారు. ఆయన కూడా దేవుడు ఆయన్ని నలగొట్టేశారు. ఎందుకు నలగొట్టేశారు? ఆయన మామూలుగానే ఒబీడియంట్ పర్సన్ కదా, తగ్గించుకునే వ్యక్తి ఆయన, టోటలీ హంబుల్. ఎందుకు అంటే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, దయచేసి చూడండి. అది 5వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు ఉన్న వచనాలు. శరీరధారి అయిన దినములలో మహావదనములను కన్నీళ్లతో తను మరణం నుంచి రక్షించబడడానికి ప్రార్థనలను యాచనలను నిబద్ధత కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేది. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి కూడా, ఇంత తగ్గించుకున్న దేవుని కుమారుడై ఉండి కూడా దేవుడు ఆయన్ని నలగొట్టేశాడు. ఎందుకంటే ఆయన పడే ఇబ్బందుల్లో, ఆయన కష్టాల నుంచి విధేయత నేర్చుకున్నారని రాయబడి ఉంది. తర్వాత ఏం రాయబడి ఉంది చూడండి. ఆయన సంపూర్ణ దేవుని చేత తీసుకోబడి దేవుడైన వారి అందరికీ నిత్య రక్షణకు కారణాయను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మనకు ఒక మంచి ఉదాహరణ చూపించారు. ఆయన ఓన్గా తగ్గించుకున్నారు, బానే ఉంది. కానీ ఆయన తగ్గించుకునే దానికంటే ఎక్కువ దేవుడు ఇంకా ఇతరులని తగ్గించారు. దానికి ఉదాహరణ మనకు తెలుసు. గెత్సెమనే తోటలో ఏ రెస్పాన్స్ లేదు, పైన శిలువ మీద ఎక్కడ దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టేశారు అనే స్టేట్ తెచ్చారు. కానీ ఇప్పుడు మనకు తెలుసు, ఆయన దేవుడు వదిలిపెట్టలేదు. ఇది ప్రాసెస్, నడవాల్సిందే, జరగాల్సిందే. మనకు అందరికీ ఉదాహరణగా ఉండాల్సింది. మామూలుగా యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు, కానీ మనము ఆటోమేటిక్ గా తగ్గించుకోం. ఎందుకంటే మనం ఎంతవరకు చెప్పుకున్న దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన దీన మనసు కలిగిన వాళ్ళకి దేవుడు కృపను దయచేస్తాడు. కృప లేకుంటే వ్యక్తిగతంగా మనం ఎదగలేము. కృప అంటే దేవుని పరిశుద్ధాత్మ అనుకోవచ్చు. దేవుని పరిశుద్ధాత్మ మనకు ఉండదు, మనం ఆయనతో సహవాసం పెట్టుకొని మన మధ్యలో కూడా మనకి సహవాసం ఉండదు అని తెలియాలి. మనము స్వాభావికంగా తగ్గించుకుంటాం. దేవుడు మనల్ని ఒక్కొక్క సిచ్యువేషన్ తీసుకొస్తారు, కొడతారు. ఇది చాలా అవసరం ఒక మనిషి. మనకు చాలాసారి అర్థం అవుతుంది. దేవుని బిడ్డలకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, దేవునితో అనుభవం లేకుంటే మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా. కానీ దేవునితో మీరు దగ్గర అవ్వాలనుకుంటే, దేవుని కృప నేను పూర్తిగా పొందుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటానంటే,
మనం ఒక వెలిగి నలిగిన హృదయము కలిగి ఉండడం చాలా అవసరం. అది మనకు ఆటోమేటిక్ గా రాదండి. దేవుడు నలగొడతారు. దీనిలో చిన్న పాట కూడా మనం చూసేసి ముగించేంత చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చూసేసి ముగించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాము. మొదటిగా ఇక్కడ కూడా మొదటి 5 వచనాల్లో చదవాల్సిన అవసరం లేదు, కానీ మొదటి పేతురు 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో 5 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, ఒక సంఘంలో ఒక సంఘ పెద్దలుగా మనము సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది రాయబడి ఉన్నది. దుర్లాభం కొరకు కాదు, కానీ ఇష్ట ప్రకారం మనం సేవ చేయాలని రాయబడి ఉన్నది. తర్వాత వాళ్ళ మధ్యలో, సంఘం మధ్యలో ప్రభువులుగా ఉండకూడదు. సంఘం దొరికారు మనకి కాబట్టి వాళ్ళ మీద అధికారాన్ని చలాయించకూడదు. నా మాటే వినాలని చెప్పి చాలా సంఘాల్లో చూసుకుంటాం. టీం ఉంటారు, అందరూ దాదాపు పాస్టర్ గారికి దాసులే. ఇది చేయండి, అది చేయండి అని చెప్పి అందరికి డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. అది కాదండి ఇక్కడ రాయబడి ఉంది. అందరికీ మాదిరిగా ఉండాలని రాయబడి ఉంది. ఈ అన్ ఎగ్జాంపుల్తో నడపాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు, మీరందరూ నా సేవ చేస్తున్నారు రాలేదు, నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చానండి. మీరు హెల్ప్ చేద్దరు, తర్వాత మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, కానీ నేను ఐ హావ్ కమ్ టు హెల్ప్ యూ అని ఇది అర్థం చేసుకోవాలి. ఇది రాస్తూ 5వ వచనం యవనస్తులకి చెప్తున్నారు, మీరు మీ ఎల్డర్స్ కి విధేయత చూపించు. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. చాలాసార్లు యవనస్తులు కొంచెం ఒక ఏజ్ దాటగానే మా డాడీ మమ్మీకి ఏం తెలియదు, నాకే అన్నీ వచ్చు, ఎందుకంటే కొంచెం మొబైల్ అది ఇది టెక్నాలజీ చూసేసి అన్ని నాకే వచ్చు అనుకో అని లైట్ తీసుకుంటారు. నీ ఉంటాం అని చెప్పి న్యూస్ ఐటమ్ లో చూస్తాం, తల్లిని కొడుతున్నారా. ఏ లోకానికి వచ్చామో మనకు తెలియట్లేదు, కానీ క్రైస్తవ బిడ్డలుగా కనీసం వేరే మినిమం దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, తల్లి తండ్రులు మీరు సన్మానించండి. అప్పుడు మీకు ఏం జరుగుతుంది? సింపుల్ గా చెప్పాలంటే, మీ జీవితంలో ఏమాత్రం బాగుపడాలనుకుంటే తల్లిదండ్రుల్ని సన్మానించండి. లేదు నేను బాగుపడాలని ఏ కోరిక లేకుండా సన్మానించడం అంటే రెస్పెక్ట్. చాలాసారి వృద్ధులు ఇంట్లో ఏం చేయగలిగి కొంచెం బలంగా ఉన్నంత వరకు మీ డాడీ మమ్మీ కొంచెం వింటాం వాళ్ళ మాట, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ ఆస్తి కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొద్ది వరకు విధేయత చూపిస్తాం. ఇంకా కొంచెం ఓల్డ్ అయిపోయాను అనుకుంటే సొంత నింపడం ఎట్లా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మన ఇష్టం. సంతకం పెట్టలేకపోతే వాళ్ళ బుర్ర సరిగా పనిచేయకపోయింది. విధేయత చూపించే అవసరం ఇంకా 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 ఉంది. స్టిల్ ఆ స్టేట్మెంట్ అలాగే వ్యాలిడ్ గా ఉంది. మీకు ఏమాత్రం బాగుపడాలనుకుంటే బట్ అవుట్లేదే లేదు. ఎంత ఈజీ అయితే అంతే రెస్పెక్ట్. ఇది మనం నేర్చుకోవాలండి, లేకుంటే మనం ఒకరోజు బాగుపడాలి. చాలా మంది వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రహింపు వస్తారు, అయ్యో నేను నా తల్లిదండ్రుల్ని చూసుకోలేదు కదా అని చెప్పి. ఏదైనప్పటికీ బాధపడకండి. దేవుడు ఏ ఏజ్ లో అన్నా, ఏ పరిస్థితుల్లో అన్నా ఆయన నీ కూడా మనల్ని క్షమించేసి పరిస్థితులు మార్చగలిగే సమర్థుడైన దేవుడు. సో ఓన్లీ మనం తగ్గించుకొని ఆయన దగ్గర రావడం చాలు. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. ఇక్కడ రాయబడి ఉన్నది, యవనస్తులు ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని రాయబడి ఉంది. అండ్ అందరి గురించి ఒక మాట రాయబడి ఉంది 5వ వచనంలో, అందరూ కూడా మీరు అందరూ కూడా ఎవ్రీబడి, ఓల్డ్ బిగ్ స్మాల్ రిచ్ పూర్, స్త్రీ పురుషులు కాదు, ఆల్ ఆఫ్ యూ వస్త్రం ధరించుకోండి. ఏంటి వస్త్రం? దీన మనస్సు కలిగిన ఒక షర్ట్ కొనుక్కోండి, షర్ట్ ప్యాంట్ చీర కొనుక్కోండి. దీన మనస్సు అనే ఒక వస్త్రం తొడిగించుకోవాలి. సరే అండి, ఎక్కడ కొనుక్కుంటాం? ఇది ఏ షాప్ లో దొరుకుతుంది? చంద్రనాథ రామరాజు కాటంలో దొరుకుతుందా అంటే దొరకదండి. ఎక్కడ దొరుకుతుందండి? ఇక్కడ అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, దీనులుగా దీని మనసు ఎందుకు కలిగి ఉండాలంటే
మన అహంకారంగా ఉంటే దేవుడు ఎదిరిస్తాడు. జీవితంలో ఏం చేసినా సక్సెస్ అవ్వాలి, అన్ని ఫెయిలియర్, అన్ని ఆయన వెనకాల దోషేస్తాడు. అంటే మీరు కంపెనీకి CEO అయిపోవచ్చు, యజమాని అయిపోవచ్చు, కానీ దాని గురించి నేను చెప్పట్లేదు. ఆత్మీయంగా మీరు బాగుపడరు, ఎదిరిస్తారు. ఆత్మీయంగా ఏమాత్రం ఎదుర్కో, అసలు కోపం పోదు, అసూయ పోదు, ఈ టెన్షన్లు ఇవన్నీ ఏమి పోవు. ఎందుకంటే దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తున్నాడు, పెద్దాళ్ళు ఎదిరిస్తాము. అహంకారుల్ని దేవుడు ఎదిరిస్తాడు. కానీ దీన మనస్సులకి ఆయన కృప తెచ్చాడు. మనకు కావాల్సింది ఇదే, కృప. కృప చాలా అవసరం. కృప అంటే అన్ని పాసిబుల్, కానీ కృప కావాలంటే ఏం కావాలి మనకి? దీన మనసు అనేది చాలా అవసరం. కృప అంటే దేవుని ఫేవర్ అంతా కూడా మనకి ఫ్రీగా కావాలనుకుంటే, ఫ్రీగా అన్ని కూడా పరిశుద్ధాత్మ మీకు ఫ్రీ. మీరు ఆత్మీయంగా అభివృద్ధి ఫ్రీ. కోపం అనేది పోద్ది, టెన్షన్ అనేది పోద్ది, లేనిపోని ఇబ్బందులు వేరే వాళ్ళు పెట్టి ఆ మనసే పోద్ది, అసూయ అనేది పోద్ది, అన్ని పోద్ది, అన్ని దేవుని కృప ఇస్తాయి. దేవుని కృప ఎక్కడి నుంచి వస్తుంది? 6వ వచనంలో రాయబడింది, ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్సు కలిగి, అంటే ఆయన సరైన సమయంలో ఆయన హెచ్చించే వరకు తగ్గించుకోండి. అండ్ ఓకే, ఇక్కడ ఒక విషయం దీంతో మనం చెక్ చేసుకొని ముగించేద్దాము. ఇక్కడ మాట రాయబడాలి, ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సులై ఉండాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. యేసుగురు సిచ్యువేషన్ చూసాం కదా ఇందాక. ఎంత ప్రార్థన చేసినా పెద్ద ఆన్సర్ అక్కడి నుంచి లేదు. గెత్సెమనే తోటలో ప్రభువా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే లేదు, కనీసం చెప్పలేదు. ఆయన ఇంకా డిసైడ్ చేసుకున్నారు, దేవుని ఇష్ట ప్రకారమే నేను వెళ్ళాలి. ఆ తీర్మానంతో వచ్చాను, అదే కంటిన్యూ. సెలవు మీద కూడా అదే డెసిషన్. ఆ దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టారంటే పైనుంచి, ఎందుకంటే దేవుని ప్లానింగ్ వేరండి, మానవుల ప్లానింగ్ వేరు. భూమి ఆకాశము ఎంత డిఫరెన్స్ ఉందో, భూమి ఆకాశం కంటే ఎంత కింద ఉన్నదో దేవుని ఆలోచనలు మార్గములు అంతే వేరుగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని నలకొట్టేస్తారు చాలాసారి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మనల్ని కొట్టేస్తారు. ఎందుకు అనేది అస్సలు అర్థం అవుతుంది. ఎందుకు అనేది అస్సలు చెప్పలేదు. అలాంటి సమయం కొరకు రాయబడిన మాట. తెలీదు మీరు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉందో లేదో. ఉద్యోగంలో ఫెయిల్, ఈవెన్ సమ్టైమ్స్ పరిచర్యలో ఫెయిలియర్. ఇదేంటండి, నేను అన్ని దాదాపు బాగానే చేస్తున్నాను, కానీ దేవుడు ఎందుకు నాకేదో సపోర్ట్ ఉన్నట్టు ఎందుకు అనిపించట్లేదు అంటే తెలుసుకోండి, దేవుని బలిష్టమైన చేతుల కింద నల్లగొట్టబడు. అగ్రీ చేయండి, అర్థం అవ్వకపోయినా అవ్వకపోయినా జస్ట్ బీ క్వైట్. ఎందుకంటే సమయం రా. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎగ్జాంపుల్స్ కావాలంటే ఎన్నో ఇవ్వచ్చు. పౌలు భక్తుడే చూడండి, 2వ కొరింథీలో ఉంది. ఆయన సంఘాన్ని ఎంతో ప్రయాసపడ్డారు. కొరింథీ సంఘం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళ కొరకు చేసిన తర్వాత చివరి అధ్యాయంలో మనం చూస్తాం, ఎవరో థర్డ్ పార్టీ వచ్చేసి వాళ్ళని కొరింథీయులకి వేరే ఏదో బాధ చేస్తే అందరూ అక్కడ డైవర్ట్ అయిపోతున్నారు. సో పౌలు భక్తుడు ఆ సందర్భంలో మాట్లాడుతూ వాళ్ళతో చెప్పారు, మీ కొరకు ఎంతో చేశానండి. మీరు వాళ్ళు ఏమైనా చెప్తే నమ్మేస్తున్నారు, కానీ నేను మీ కొరకు ఎంతో చేశానండి. ఐ హావ్ డన్ సో మచ్. ఒక అపోస్తులుగా ఆయన చూశారు కదా, ఎన్నో విషయాలు రాసింది. ఇన్ని దెబ్బలు తిన్నాను, ఎన్నిసార్లు నా మీద రాళ్ళు వేసుకుంటారు, నీళ్ళలో ఆకలితో ఇన్ని రకాలుగా నేను నలిగిపోయాను. అదే కాకుండా దేవుడు ఆయనకి ప్రత్యేకమైన దర్శనాలు ఇచ్చారు. కొన్ని ఆయన 3వ ఆకాశానికి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. దేవుడు ఆయనకి ఎంతో దీవించారు ఆయన్ని. అని ఆ దీవెన అన్నిటి వెనకాల ఆయన చెప్పారు, ఏమని చెప్పారు? దేవుడు ముళ్ళు కూడా అనుమతించారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకు ఆ ముళ్ళు ఇచ్చారు మనకు తెలుసు కదా. బికాస్ ఈ రెఫరెన్స్ మీకు తెలుసు కనుక నేను చూపించట్లేదు. కానీ
2 కొరింథీ 11వ అధ్యాయం, సారీ 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు, దేవుడు నన్ను ఎందుకు నలగొడుతున్నారు అనేది. ఆయన కలిగిన ప్రత్యక్షత వలన శరీరంలో నిమిత్తము నన్ను నలుగురుటకు పాపాన్ని యొక్క దూతగా ఉంచబడేది. ముళ్ళు పంపించింది ఎవరు? ముళ్ళు సాతాను ద్వారా. అందులో ఏ డౌట్ లేదు. మనకున్న డిస్టర్బెన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, లేని కొన్ని న్యూస్ ఏది దేవుడి దగ్గర నుంచి కాదండి, అది సాతాను నుంచే, దానిలో డౌట్ లేదు. కానీ దేవుడు అది కొన్నిసార్లు అనుమతిస్తారు. దానికి ఏకైక కారణము, దేవుని బిడ్డలుగా మీరు నేను ఉంటే ఈ విషయం చాలా స్పష్టంగా ఉండాలి. మధ్యలో ఎక్కడ డౌట్ పడకండి. నా జీవితంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే అది దేవుడు అనుమతించారు గనక వచ్చింది. బికాస్ గాడ్ హ్యాస్ పర్మిటెడ్ ఇట్. అరే ఏ డౌట్ లేదు. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షత చాలా ఉంది. ఈస్ ఎ గుడ్ ప్రీచర్. జ్ఞానము సూపర్, తిరగలేదు. ఆయన దేవుని వాక్యం అంత చక్కగా ప్రకటిస్తున్నారు. ఎంతో మందిని మారు మనసులో నడిపించారు. కానీ దాంతో పాటు ఇట్ ఈస్ వెరీ ఈజీ, అహంకారం కూడా వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. దేవుడు ఆయన మహా గొప్ప కృపలో, ప్రేమలో ఆయన గర్వపడకుండా ఆయనకు పర్మనెంట్ సమస్య ఇచ్చేశారు. పర్మనెంట్ సమస్య ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్నా కొన్ని ప్రత్యక్షత వల్ల కొంచెం అహంకారం వచ్చింది అనుకోండి, వెంటనే మరి ఆయన సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ ఇంకో సమస్య ఉంటుంది. నేను సపోజ్ ఉదాహరణకి బాగా ప్రసంగం చేస్తున్నా, అది ఇది ఎంతో మంది మారు మనసులో నడుపుతున్నాను. ఇదంతా అయ్యాక జనాలందరూ బ్రదర్ భలే చెప్పారు అని చెప్పి వచ్చారు అనుకోండి, ఈ లోపల నాకు ఏదో హెడేక్ వచ్చేస్తాం. మీరు చెప్పే ఆ పొగడ్తలు అందుకునే సమయం కూడా లేదు నాకు. సారీ బ్రదర్ నేను వెళ్తున్నా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళేసి బాబు వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి, మామూలుగా నొప్పి లేకుండా ఉంటే ఓహో ఏమేమి పొగడ్తలు వస్తున్నాయి, ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అని చెప్పి అన్ని కూడా అందుకొని హ్యాపీగా గర్వంగా వెళ్ళేవాళ్ళు. దేవుడు పౌలు భక్తుల్ని వాడుకోవాలనుకున్నారు. ఆయనకి దొరికిన ఏకైక మంచి దాసుడు. ఈయన కూడా 2 కొమ్ములు వచ్చాయి అనుకోండి, ఇంకా సేవకులు ఎవరు మిగలరు. సో ఆయనకి కొమ్ములు రాకుండా ఉండడానికి ఒక కొమ్ములు ఇచ్చాడు. పర్మనెంట్ గా ఆయన అసలు అహంకారం అనే కొంచెం రాగానే వెంటనే ఆయనకు ఆ సమస్య ఒకటి వచ్చేసింది. సో ఎక్కడ ఆయన అతిశయపడడానికి ఏమీ లేదు. కొంచెం గర్వం వస్తుంది అనుకుంటే వెంటనే తలనొప్పి, లేకుంటే ఇంకో సమస్య. దేవుడు మనల్ని అనవసరమైన ఎంజాయ్ చేయడానికి పర్మిట్ చేయరు. మనకు అవసరం లేని ఎంజాయ్ చేయడానికి పర్మిట్ చేయరు. పేతురు భక్తుడు కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, దేవుడిని బాగానే ఫాలో అయిపోతున్నాడు. బిజినెస్ వదిలేశారు, అన్ని వదిలేశారు, దేవుడిని ఫాలో అంత బాగానే ఉండింది. చివరిలో ఆయన యేసుక్రీస్తు ప్రభుని సెలవు వేయడానికి అది తీసుకువెళ్లే ముందు గెత్సెమనే తోటలో ఆయన ఏమన్నారో తెలుసా? అంత బాగానే ఫాలో అయ్యాం, అన్ని వదిలేసుకున్నా, దేవుడి కొరకి జీవితం అర్పించుకున్నా, ఇంకొంచెం మంచి దాసుడండి, ఈయనకి చూడక్కర్లేదు, మంచి అపోస్తలుగా మారుతారంటే లేదండి, హీఈస్ నాట్ రెడీ అని ఏం చెప్పారు? అందరూ వదిలేసినా నేను వదిలిపెట్టాను అంటే గర్వం. వాళ్ళందరూ ఎలా ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ నంబర్ 1 శిష్యుని అనుకున్నాడు. మరణమైనా సరే ఐ విల్ డై ఫర్ యూ. 2 కూడా తుస్సనేసింది. 3 సారి ఆయన దేవుని యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఎరగను అని చెప్పేశారు. భయపడిపోయారు, వణికిపోయారు. కానీ ఆ దెబ్బకి సెట్ అయిపోయారు. దేవుడికి దొరకని ఒక మంచి అపోస్తలులు దొరికారు. ఈ క్యాండిడేట్ ఫుల్ నలిగిపోయి ఉన్నారు. ఎంతలాగా అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం తర్వాత కనిపించినప్పుడు కూడా ఏ కాన్ఫిడెన్స్ ఏం లేదు. పేతురు, నేను నన్ను ప్రేమిస్తున్నావు అంటే
ఏంటి మాట్లాడలేదు. ప్రభు నీకు తెలుసు కదా అని చెప్పి ఏదో అనుకుంటున్నారు కాబట్టి అంతలాగా నలిగిపోతే తప్ప పెంతెకోస్తు నాడు గొప్ప ప్రసంగం 3000 మంది మారిపోయారు. ఇంకోసారి ప్రసంగం 5,000 మంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ మనిషే రాస్తున్నారు ఇది. బలిష్టమైన చేతుల కింద మనము నల్లగొట్టబడాలి. ఇక్కడ ఇంకో చిన్న విషయం అక్కడే కూడా కల్పిస్తాను. బలిష్టమైన చేతుల కింద మనము నలిగే సమయంలో ఒక డౌట్ వచ్చేస్తుంది. మన లైఫ్ లో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాము, బయలుదేరాము, వెంబడిస్తున్నాము, అన్ని చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, ఇది జాగ్రత్తగా ఉందండి. ఇలాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు వెంటనే డౌట్ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా నా దేవా నన్ను ఎందుకు చేయ ఉద్దేశం అంటే, ఆయన అలా చెప్పడం కానీ మనసులో అనుకున్నారు దేవునికి ఆయనే చూస్తారు, ఆయనే ఏదో ఒకటి చేస్తారు, ఆయన ఏదో ఒకటి చేస్తారని ఉన్నారు. అదే విధంగా మనం కూడా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. అన్నిటికంటే భయంకరమైన సమస్యలు నల్లగబడుతున్నప్పుడు మనము గుర్తు పెట్టుకోవాలి. 5వ అధ్యాయంలో తర్వాత భాగంలో చూస్తే, మీ చింతలు యావత్తు ఆయన మీద మోపండి. మంచి ప్రెషర్లో ఉంటారు ఆ సమయంలో, మంచి టెన్షన్ లో ఉంటారు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, ఆయన నమ్ముకో, నలుగురు ఏమనుకుంటారు అనుకునే సమయంలో చెప్తున్నారు. అలాంటి టెన్షన్ పెట్టుకోదు. ప్లీజ్ డోంట్ బి టెన్స్ లైక్ దట్. ఆయనవి తోసే. ఆయన మీ గురించి చింతిస్తున్నారు. హీ కేర్స్ ఫర్ యూ. దానిలో ఎప్పుడు డౌట్ పడకండి. ఎన్ని సమస్యల్లో నుంచి వెళ్తున్నా, ఇంకా దేవుడు లేడు, దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదు, ఇలా అయిపోయింది నా జీవితం అనుకున్న సమయంలో కూడా ఎక్కడో మైండ్ లో అనుకోండి, ఆయన ఏదో ఒకటి చేస్తారు, ఎప్పుడో చేస్తారు, ఏదో ఒకటి చేస్తారని నమ్మకం పెట్టుకోండి. లేకుంటే దాని తర్వాత వచ్చిన రాయబడింది, మీ అపవాది, మీ విరోధి సాతాను ఆయన ఏం చేస్తున్నారు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామో అని ఆయన ఆయన మింగి వేసేస్తారు. ఎప్పుడు మింగి వేయగలుగుతాడు? ఎప్పుడైతే దేవుడు మనల్ని ఇలా నల్లగొడుతుంది. మనకి లేని ఒక సమస్య వెళ్ళట్లేదండి, రోజు ట్రీట్మెంట్, రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, రోజు ట్రీట్మెంట్, రోజు మెడిసిన్సే, ఆఫీస్ లో పెద్ద సక్సెస్ అవ్వట్లేదు. అలాంటి సమయంలో, నలిగిపోతున్న సమయంలో దేవుని యొక్క సన్నిధి అన్ని ఆయనకే కమిట్ చేస్తూ ఉండాలి. ఏమాత్రం ఆయన ప్రేమాన్ని సందేహించామనుకోండి, మనం ఏం చేస్తామో నెక్స్ట్ డౌట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా దేవుడు సహాయం చేయట్లేదు. నీకు డౌట్ రాగానే ఏం చేస్తాం మనము? వెంటనే కొంచెం పక్కకి వెళ్ళగానే సాతాను మింగి వేసేస్తాం. నీ విశ్వాసం కూడా పోతుంది. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు పెద్ద సమస్య రాగానే చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు. మీరు నేను వెళ్ళిపోకుండా ఉన్నామంటే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఎలాంటి భయంకరమైన సమస్య అన్ని మునిగిపోయినా, కొంపలన్నీ మునిగిపోయినా, ఏవి ఛాన్స్ దొరకట్లేదు అన్నప్పుడు స్టిల్ ట్రస్ట్ ఇన్ గాడ్. తర్వాత పేతురు చెప్తూ ఉన్నారు, పర్వాలేదండి, మీరే కాదండి, మీకు మీ సమస్య చాలా స్పెసిఫిక్, ఇదేంటి అని మీకే జరుగుతుందని అనిపిస్తుందేమో, కానీ కాదండి, లోకంలో ఉన్న మీ సహోదరులు ఇదే శ్రమల నుండి వెళ్తున్నారు. ఇది చాలా చిన్న టైం అండి, ఓన్లీ లిటిల్ టైం అంటే నేను ఒక వారం అనట్లేదండి, ఇట్ మే బి 80 years మీ జీవితకాలం అంతా అయిందచ్చు. చాలా కొంచెం కాలం అండి. చూడబోయే మహిమతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సమయం అండి. చెప్తున్నారు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని స్థిరపరుస్తారు, ఆయనే మిమ్మల్ని బలపరుస్తారు, ఆయనే మనకి ధైర్యం అందిస్తారు. రైట్, దీంతో ముగించేస్తున్నాను. కానీ గుర్తు పెట్టుకోండి, దేవునితో ఆయన కోరిక, హి వాంట్స్ us to be together with him. ఎక్కడ ఉన్నారో మనం కూడా అక్కడ ఉండాలనే కోరుకుంటున్నాం. ఆయనకు ప్యాషన్ అనేది ఉంది. మిమ్మల్ని రక్షించేస్తాను, ఐ విల్ నాట్ లీవ్ యూ. ఉద్దేశించింది నేను చేయకుంటే తప్ప వదిలిపెట్టను. బయలుదేరి వచ్చారు, ఆయన చేయాల్సిన అన్ని కూడా మనకు చేశారండి.
ఏమీ వదిలిపెట్టలేదు. హి హస్ డన్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడు కూడా విడవను. ఆయన చేతుల నుంచి ఎవరు తీసుకోలేరు మనల్ని. కానీ కావాల్సింది ఏంటో తెలుసా? ఈ గొప్ప ఆయన రక్షణ పొందుకున్న మనము విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన దగ్గర ఉండాలి. అందుకే నలిగిపోవాల్సిన పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా నలిగిపోండి, పర్వాలేదు. ఆయన సమయంలో ఆయన లేపుతారు. వేరే వాళ్ళు ఏమంటారు దాని గురించి పట్టించుకోండి. బలిష్టమైన చేతుల కింద ఎంత నలుపుతారో అంత నలిగిపోండి. ఆయన ఒక వాగ్దానం కూడా ఇచ్చారు. ఈ శ్రమలు మనము తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ ఎప్పుడు కూడా ఇవ్వదు. ఇంత అయిపోయిందని అనుకుంటాం కానీ అవలేదండి. స్టిల్ లిటిల్ కేర్. వెతికితే దొరుకుతుంది. చిన్న సందు మనకు దొరుకుతుంది ఎప్పుడు కూడా. టైం అయిపోయిన తర్వాత ఆయన మనల్ని లేవనెత్తి సహవాసంలో ఇంకా ఇంకా దగ్గర చేస్తుంది. ఆయనతో కలిసి ఉండడమే. విరిగి నలిగి ఉంటే ఆయన మనతో ఉంటారు. ఆయన మనతో ఉంటేనే ఎన్నో కార్యాలు ఆయన కొరకు ఫలవంతంగా జీవించవచ్చు. సో ఈ రోజు ఉన్న కష్టాలు బట్టి అధైర్యపడకండి. కొంచెం ఎక్కువ టైం నేను చెప్పాను కానీ ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా అవసరము. దేవుడు మాటలు దీవించుగాక.